హాయ్ అండి @వర్షిని D7 మై ఛానల్ నేమ్. ఇవన్నీ మా ఇంట్లో కాసినవేనండి. పచ్చిమిర్చి ఒకటే చెట్టు ఉంది, దానికే పచ్చిమిర్చిలు కాస్తున్నాయి. అది బచ్చల కూర మా చెట్టుదే. ఇంట్లో ఉంది కాబట్టి ఆకుకూర వేసుకుందామని వేసుకుంటున్నాం. సరే, మీరేం వంట చేశారు కామెంట్ చేయండి. ఇది ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వీడియో ఈరోజు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను నైట్ వేసుకొని వీడియో తీసినా కదా అని నేను అప్లోడ్ చేయాలా వద్దా అని ఆలోచించుకుంటూ ఇన్ని రోజులు అప్లోడ్ చేయలేకపోయినా. అయినా కూడా లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి బాబు. సెల్ పట్టుకునేసరికి మా చిన్నోడు వచ్చి సెల్ గుంజుకుంటాడు. సెల్ ఇవ్వకుంటే వాడు ఘోరంగా ఏడుస్తాడు. సెల్ ఇస్తేనేమో మళ్ళీ నాకు ఇవ్వడు. చూసి చూసి ఏంటిది ఇప్పుడు మనము ఇంత మంచి ఫుడ్ తీసుకున్న వాళ్ళం అప్పుడు మన కళ్ళే డ్యామేజ్ అయినాయి అంటే ఇప్పుడు పిల్లలకి చెప్పనవసరం లేదు. వాడు ఫోన్ చూస్తూ ఉంటే నా గుండెలలో రైళ్ళు పడినట్టు ఉంటుంది. అంత టెన్షన్ అవుతుంది, కానీ ఏం చేయలేను. తీసుకుంటే ఏడుస్తాడు, తీసుకోకుంటే వాని కళ్ళు ఏమవుతాయో అని నాకు మస్తు టెన్షన్ అవుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు ఇంకా? మనము ఎప్పుడన్నా నైటీ వేసుకొని రెడీ అయ్యి ఉన్న రోజేమో ఒక్క చుట్టం కూడా రారు. ఎప్పుడన్నా బద్దకించి నైటీ వేసుకొని జుట్టు వేసుకోకుండా ఏదైనా వేసి ఉన్న రోజు వీడియోల మీద వీడియోలు చేయాలనిపిస్తుంది. చుట్టాలు వస్తూ ఉంటారు, గ్యాసోడు, పాలోడు, డిషోడు, చెత్తోడు ప్రతి ఒక్కరు వస్తారు ఆ రోజు. ఇక మనం మంచిగా రెడీ అయి ఉన్న రోజు ఒక్కరు కూడా కనబడరు ఇంటి పక్కన. మంచిగా రెడీ అయ్యి పండుకునుడే అవుతుంది. ఆ రోజు మొత్తం పండుకునుడే అవుతుంది. నాకైతే ఇట్లనే అవుతుంది. మీకు ఇట్లా అవుతుందా ఏమవుతుందో నాకు కామెంట్ చేయండి. చుట్టాలకి దీనికి లింకే ఉంటుంది. మనము మంచి శారీ కట్టుకోకుండా బ్లౌజ్ దానికి వేసుకొని జుట్టు వేసుకోకుండా నైటీ వేసుకొని ఇల్లు చెత్తగా ఉండి పిల్లలల్లా అంత అంగడి చేసి ఉన్న రోజు పక్కా చుట్టాలు వస్తారు కదా. మంచిగా నీట్గా పెట్టుకొని మంచిగా అన్ని పనులు తొందరగా చేసుకొని మంచిగా రెడీ అయి ఉన్న రోజు ఒక్క చుట్టాలు కూడా రారు, అసలు ఎవ్వరూ రారు. మీరేమంటారు కామెంట్ చేయండి. నాకు మాత్రం ప్రతిసారి ఎట్లనే అయినట్టు అనిపిస్తుంది. ఇంకా చుట్టాలు వచ్చినప్పుడు కరెంటు పోవుడు, వాటర్ లేకపోవుడు, ఇవన్నీ చుట్టాలకు దానికి లింకే ఉంటుంది కావచ్చు. పిల్లలు కూడా ఉట్టేప్పుడు మన మాట మంచిగా వింటారు చెప్పినట్టు. చుట్టాలు వచ్చేసరికి వాళ్ళ ముందు వేరేలాగా బిహేవ్ చేస్తారు.